హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చాను. ఆ కథ పేరు మాట నేర్పు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊళ్ళో రంగయ్య అనే వ్యక్తి చెప్పుల దుకాణం పెట్టాడు. చెప్పులు కొనడానికి కొంతమంది వస్తున్నా రకరకాల కారణాలు చెప్పి చెప్పులు కొనకుండానే తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. రంగయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాక కిష్టయ్య దగ్గరికి వెళ్లి తన బాధనంతా చెప్పుకున్నాడు. అంతా విన్న కిష్టయ్య, రేపు నీ దుకాణంలో నేను కూర్చుని చెప్పులు అమ్మి పెడతాను. నువ్వు ఆలోచించకుండా ఇంకా ఇంటికి వెళ్ళు అన్నాడు. మరుసటి రోజు కిష్టయ్య దుకాణంలో వచ్చి కూర్చున్నాడు. ఒక ముసలాయన రాగానే, రా పెద్దాయన, ఇలా వచ్చి కూర్చో, ఈ చెప్పులు నీకు సరిగ్గా సరిపోతాయి అని చెప్పులు చూపించాడు. ఇవి చాలా బాగున్నాయి, కానీ బిగుసైపోతాయేమో అన్నాడు. వెంటనే కిష్టయ్య, ఇవి నాణ్యమైన తోలుతో చేసిన చెప్పులు. 4 రోజులు తొడుక్కున్నావంటే అవే వదిలైపోతాయి. ఏడాది వరకు మరి చెప్పులు కొనే పనే ఉండదు అన్నాడు. సరే, నువ్వు ఇంతగా చెబుతుంటే కాదనేదేముంది, అలాగే ఇవ్వు అని చెప్పులు తీసుకున్నాడు ఆ పెద్దాయన. మరొక వ్యక్తి తన కొడుక్కి చెప్పులు కొనడానికి వచ్చి చెప్పులు చూసి ఇవి చాలా బాగున్నాయి, కానీ వదిలైపోతాయేమో అన్నాడు. వెంటనే కిష్టయ్య కల్పించుకొని, ఎదిగే పిల్లాడికి కాస్త వదులు లేకపోతే ఎలా చెప్పండి, 2-3 నెలల్లో బిగితైపోతే మళ్ళీ మరో జత కొనాల్సి వస్తుంది అన్నాడు. సమయానికి బాగానే గుర్తు చేసావు, నాకు తట్టలేదు సుమా అని కొడుక్కి అవే చెప్పులు తీసుకున్నాడు. కిష్టయ్యను గమనించిన రంగయ్యకు వ్యాపారం చేయడానికి మాట నేర్పి ఎంత అవసరమో తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి కిష్టయ్య తన దుకాణానికి వచ్చేవాళ్లతో చక్కగా చాకచక్యంతో తెలివితేటలతో మాట్లాడి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాడు. వ్యాపారానికైనా వ్యవహారానికైనా మాట నేర్పు అనేది చాలా అవసరం. ఇటువంటి చిన్న చిన్న కథల ద్వారా మన పిల్లలకి ఇటువంటి విషయాలు తెలియజేయడం వల్ల వాళ్ళు కూడా చాలా వృద్ధిలోకి వస్తారండి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.